హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అర్చన. ఎప్పుడు మనం చలిమిడి బియ్యం పిండితో తయారు చేస్తూ ఉంటాం. బియ్యం నానబెట్టుకొని వాటిని పిండి చేసి తయారు చేస్తూ ఉంటాం. ఈసారి అలా కాకుండా కొత్తగా జొన్నలతో నానబెట్టుకుని పిండి తయారు చేసుకుని వీటితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దామా. ఇది చాలా హెల్తీ కూడా. ముందుగా మనం ఒక 2 కప్పుల వరకు జొన్నల్ని తీసుకోండి. వీటిలో ఏమీ కూడా చెత్త అదేమీ లేకుండా ఒకసారి చెరుక్కొని బాగా నీట్గా క్లీన్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి. వీటిని ఒక 2-3 సార్లు కడిగి ఉంచుకున్న తర్వాత మునిగే అంతవరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ జొన్నల్ని మనం చక్కగా ఒక 12 అవర్స్ వరకు నానబెట్టుకుంటే పిండి అనేది చక్కగా వస్తుంది. అలా నేను నైటే నానబెట్టి మార్నింగ్ 11 ఆ టైంకి తయారు చేశానండి. ఇవి మరి ఒకసారి 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకుని వీటిని ఒక జాలిగిన్నెలో వేసుకుంటే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని ఒక కాటన్ క్లాత్ పైన ఇవి వాటర్ అంతా కూడా కొంచెం తడి పొడిగా ఉండే వరకు ఇలా మనం పట్టుకుంటే చూడండి, ఈ విధంగా ఉండేంత వరకు ఆరనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని వీటన్నిటిని కూడా బాగా పిండిగా తయారు చేసుకోవాలి. లేదంటే మీరు మిల్లుకు పట్టించినా కూడా వాళ్ళు మన తడిపిండిని బియ్య పిండి ఎలా తయారు చేస్తారో అలా తయారు చేసి ఇస్తారు. మిక్సీ పట్టుకున్న జొన్న పిండిని 2-3 టైమ్స్ ఇలా జల్లించుకుంటే పైన అంతా కూడా పొట్టులాగా ఉండి కింద పిండి అనేది వచ్చేస్తుందండి. ఈ పొట్టును మరొకసారి వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. పైన అదిం పట్టి ఇంకా పిండి అంతా ఆరకుండా మూత పెట్టి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ ఎండు కొబ్బరి చెప్పు కానీ పచ్చి కొబ్బరి చెప్పు కానీ తీసుకుని పైన బ్లాక్గా ఉన్న చెక్క అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక 7 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఒక 1/2 కప్పు వరకు ఉంటుందండి. నెయ్యి ఎక్కువే పడుతుంది. నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. నెయ్యి హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేయండి. కొబ్బరి ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం అట్లా ఏవైనా వేసుకోవచ్చండి. నేను జీడిపప్పు, గసగసాలు వేసుకున్నాను. ఇవి జీడిపప్పు అన్నని ఇన్నని కాదు, మన ఇష్టం కొద్దీ ఎన్నైనా వేసుకోవచ్చు. వీటిని అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం బెల్లాన్ని పాకం పట్టుకుని రెడీగా పెట్టుకుందాం. 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకుని ఒక 1/2 కప్పు కన్నా ఇంకా తక్కువ వాటర్ని యాడ్ చేసుకుని ఈ బెల్లం అంతా కూడా బాగా కరిగి పాకం వచ్చే వరకు కరిగించుకోవాలి. ఈ స్టేజ్లో కరిగిన తర్వాత వీటిని నలకలు ఏమన్నా ఉంటే కనుక వడపోసుకోవచ్చు. ఇప్పుడు యాలకి పొడిని యాడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకుని పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకొని చూసుకోవాలి. మరి కాసేపు రావాల్సి ఉంటుందండి. వీటిని మరీ లేత పాకం కాదు, అలానే బాగా ముదురు పాకం కాకుండా ఇట్లా కొంచెం మనకి ఉండలాగా ఫామ్ అయితే సరిపోతుంది. పాకం అనేది మనకి చేతిలోకి వచ్చి ఇలా నిలబడింది కదండి. ఈ టైంలో 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచి పైన మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని పాకంలోకి యాడ్ చేసుకోండి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న జొన్నపిండిని ఈ పాకంలో వేస్తూ తిప్పుకోవాలి. ఇది కొంచెం ఫాస్ట్గా తిప్పుకోవడం వల్ల మనకి పాకంలో పిండి అనేది చక్కగా పడుతుందండి. ఆరిపోతే మళ్ళీ పిండి అనేది ఎంతో పట్టదు. చూసుకుంటూ పాకాన్ని పిండిని వేస్తూ కలుపుకోవాలి. ఇలా వేస్తూ ఉండగా మనకి పాకం అంతా కూడా దగ్గరికి వస్తుందండి. ఈ పిండి అంచులకి ఎక్కడ ఉండకుండా పాకంలోకి ఇలా దింపుతూ కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడే మనం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదంతా లేకుంటే మధ్య మధ్యలో పిండిలా ఉంటుంది. పిండి ఎక్కడ కూడా ఉండలాగా లేకుండా చూడండి. గరిటతో చేస్తే పైకి చూడండి పడకుండా ఉంది. పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే. ఇప్పుడు మనం వేయించుకున్న కొబ్బరి ముక్కలు జీడిపప్పులను వేసి మరి కాసేపు చలిమిడిని తిప్పండి. అంతేనండి, చలిమిడి అనేది ఈజీగా అయిపోయింది. ఇప్పుడు ఒక ఎయిర్టైట్ కంటైనర్లో అడుగున కొంచెం నెయ్యి వేసుకుని మనం తయారు చేసుకున్న చలిమిడిని వేసుకోండి. చూడండి, ముద్దగా చేస్తుంటే ఎంత బాగుందో. చలిమిడి కూడా ఎంత సాఫ్ట్గా ఉందో, అంటే పర్ఫెక్ట్గా మనకి వచ్చినట్టు. చలిమిడిని ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకున్న తర్వాత పైన గార్నిష్ కోసం మిగిలి ఉన్న కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసేయండి. చూడండి, చక్కగా చలిమిడి ముద్ద ఎంత బాగుందో. చూడగానే తినాలనిపించేస్తుంది కదా. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. అందులోనూ హెల్దీ అండ్ టేస్టీ కూడా అండి. మర్చిపోవద్దు, ట్రై చేయండి.